7వ తారీఖు నాడు మనోహరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో పరికిబండ గ్రామంలో కాత్యాయని టెంపుల్ దగ్గర ఒక వృద్ధ మహిళను బెదిరించి ఆమెను మత్తులోకి దించి బెదిరించి ఆమె ఒంటి మీద ఉన్న బంగారు తర్వాత వెండి సొమ్ములు దోచుకున్న ఒక జంట నేరస్తులను ఈరోజు మనోహరాబాద్ పోలీసులు సిఐ రంగకృష్ణ తుప్రాన్ సిఐ రంగకృష్ణ తర్వాత మనోహరాబాద్ ఎస్ఐ సుభాష్ గౌడ్ ఆధ్వర్యంలో టీము మీద వర్కౌట్ చేసి వాళ్ళని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. సో దీంట్లో నేరస్తులు ఇద్దరు ఇక్కడికి అంటే స్థానికులే, ఇక్కడ సంబంధించిన వాళ్ళే. కొప్పులపల్లి గ్రామానికి చెందిన బదనాపురం పెంటయ్య అని చెప్పేసి ఇతను, తర్వాత పాంబండ వరలక్ష్మి అని చెప్పేసి వట్టూరు గ్రామానికి చెందిన ఈ మహిళ. ఇద్దరు కూడా ఆల్రెడీ ఈయనకి పెళ్ళయింది, పిల్లలు కూడా ఉన్నారు. అదేవిధంగా ఈమెతోని గత కొంతకాలం నుంచి సహజీవనం కూడా చేస్తున్నాడు. ఆ విషయం వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా తెలియదు. అయితే ఈయన పెంటయ్య గత కొన్ని సంవత్సరాలుగా ఆన్లైన్లో బెట్టింగ్లోకి అలవాటు పడ్డాడు. ఈ ఆన్లైన్ బెట్టింగ్ అలవాట్లు తర్వాత ఆయనకున్న మద్యపానం సేవించడం, తర్వాత పేకాట ఆడడం లాంటి ఈ చెడు వ్యసనాలు ఉన్నాయి. సో దానికి ఈ ఆన్లైన్ బెట్టింగ్లు అనేది ఇంకా తోడు కావడంతో ఈ వ్యసనం అనేది చాలా ఎక్కువైపోయి ఆ అవసరాల కోసము తర్వాత రకరకాల తెలిసిన వాళ్ళ దగ్గర తర్వాత ఆన్లైన్లో కూడా ఈ అప్పులు అనేవి చేయడం జరిగింది. ఈ అప్పులు తీర్చడం కోసము దారులు వెతుకుతూ ఇక వేరే ఆల్టర్నేట్ ప్రత్యామ్నాయం లేక ఈ దొంగతనాలకు చేయాలి అని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా గత సంవత్సరం సెప్టెంబర్ నెలలో కామారెడ్డిలో ఒక పల్సర్ బైక్ని దొంగతనం చేశాడు. తర్వాత ఆ బైక్ని అమ్ముకోకుండా తన సొంత అవసరాలకు వాడుకుంటున్నాడు. ఈ మధ్యకాలంలో అప్పులు ఇంకా ఎక్కువ కావడము, అప్పుల వల్ల ఒత్తిడి ఎక్కువ కావడం వల్ల సో ఖచ్చితంగా పంచుకుంటే ఆమె కూడా దీనికి యాక్సెప్ట్ చేయడం జరిగింది. కలిసి చేద్దామని అనుకున్నాం. వాళ్ళ పథకంలో భాగంగా మొన్న 7వ తారీఖు నాడు ఉదయం ఈయన ఫోన్ చేసి కొప్పులపల్లి నుంచి ఫోన్ చేసి ఆమె రెడీగా ఉండడంతో ఆమె రెడీగా ఉండి ఇద్దరు కలిసి బైక్ మీద వెళ్తూ అవకాశం కోసం చూస్తుండగా వాళ్ళకు గజ్వేల్ బస్ స్టాండ్లో ఒక వృద్ధ మహిళ 70 సంవత్సరాలు ఉన్న వృద్ధ మహిళ రామవ్వ అని చెప్పేసి ఆమె తారసపడింది. ఆ వృద్ధ మహిళను వీళ్ళు ఇద్దరు కలిసి మాటల్లో దించి ఆమె గౌరవం వాళ్ళ చెల్లెల దగ్గరికి వెళ్తాను అంటే మేము మీకు లిఫ్ట్ ఇస్తాము రా పెద్దమ్మా అని చెప్పేసి ఆమెకి మంచి మాటలు చెప్పేసి ఆమె తీసుకుని వెళ్ళి ఆమెకున్న అలవాట్లు వారిని ఆశగా చేసుకొని ఆమెను అక్కడనే ఒక వైన్ షాప్లో వీళ్ళు ఒక వాటర్ బాటిల్ అవన్నీ తీసుకొని ఆమె డైరెక్ట్ గౌరవం కాకుండా డైరెక్ట్ ఇక్కడ పరికిబండకి తీసుకొని వచ్చి అక్కడ టెంపుల్ దగ్గర ఆమెకి ఈ మత్తు ఏదైతే ఉందో వాటర్ బాటిల్ అవన్నీ కలిపి ఆమెకు ఎక్కువ తాగించి ఆమె దగ్గర తీసే ప్రయత్నం చేశారు. అయితే ఆమె మధ్యలో లేచి అంటే ఒంటి మీద ఉన్న నగలు ఇవన్నీ కూడా తీస్తుంటే ఆమె లేచి ఏం బిడ్డ ఎట్లా చేస్తున్నారని చెప్పేసి గట్టిగా అరిచే ప్రయత్నం చేస్తే ఆమెను గట్టిగా బెదిరించి నోరు నొక్కేసి నేను చంపేస్తాము అది అని బెదిరించి ఆమె తువాలతోటి ఆమెకు ఆపేస్తే ఆమె భయానికి ఆమె ఏమి ఇప్పటికీ కొంత సెమీ కాన్షియస్ అంటే మొత్తం పూర్తి మత్తు కాదు, అట్లా సెమీ కాన్షియస్లో ఉన్నప్పుడు ఆమెను బాగా భయాందోళనకు గురి చేసి ఆమె ఒంటి మీద ఉన్న అన్ని కూడా మొత్తం సొత్తు అంతా కూడా దొంగిలించి ఇద్దరు అక్కడి నుంచి పరారు కావడం జరిగింది. ఇందులో దాదాపు మనకు చూస్తే ఏంటంటే బంగారు ఈ నల్లపూసల గుళ్ళు, తర్వాత ఈ వెండి కాల కడియాలు ఇవన్నీ కూడా ఉన్నాయి. అదేవిధంగా కమ్మలు ఇవన్నీ కూడా సామాన్లు ఇవన్నీ కూడా ఉన్నాయి. తర్వాత వీళ్ళు వీటిని అమ్మే ప్రయత్నం చేశారు. సో దీంట్లో మా టీమ్స్ పర్టికులర్గా ఏంటంటే ఎట్లయినా ఒక ఛాలెంజింగ్గా తీసుకొని ఒక వృద్ధ మహిళ 75 సంవత్సరాల మహిళని ఈ విధంగా చేశారనే ఉద్దేశంతో ఎస్పీ గారి ఆదేశం మేరకు ఈ ప్రత్యేక బృందాలను దీంట్లో మేము ఏర్పాటు చేయడం జరిగింది. సిఐ గారు తర్వాత ఎస్ఐ గారు వాళ్ళ టీంలు దీంట్లో ప్రత్యేకంగా వీళ్ళు బాగా కృషి చేసినారు. అందుబాటులో ఉన్న మనకు టెక్నాలజీ ముఖ్యంగా కెమెరాలు దీంట్లో మనం గుర్తించాల్సింది ఏంటంటే సీసీ కెమెరాలు. ఆ సీసీ కెమెరాల ద్వారా ఈ మూమెంట్ ఇక్కడ తర్వాత మిగతా అన్ని చోట్ల ఎక్కడెక్కడైతే గజ్వేల్ నుంచి ఇక్కడికి ఉన్నాయి అన్ని సీసీ కెమెరాల ఫుటేజ్ తీసేసుకొని ఆ ఫుటేజ్ ద్వారా మొత్తం ఆ నేరస్తులకు వాళ్ళకి సంబంధించిన వివరాలన్నీ కూడా మేము అన్ని చోట్ల కూడా పంపించడం జరిగింది. ఆ క్రమంలో మేము వెలిగించి కొంత క్లూస్ వచ్చినాయి మాకు. అదేవిధంగా టెక్నికల్ ఎవిడెన్స్, ఆ టెక్నికల్ ఈ ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఈరోజు మేము నేరస్తులకు సంబంధించిన మేము వెహికల్ చెకింగ్ చేస్తుండగా అక్కడ మాకు వీళ్ళు తారసపడ్డారు. ఆల్రెడీ అప్పటికి ఫోటోలు ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి మేము వాళ్ళను పట్టుకొని విచారిస్తే వాళ్ళు తమ నేరాన్ని అంగీకరించడం జరిగింది. అదేవిధంగా వాళ్ళు అమ్మడానికి తీసుకెళ్సిన సొత్తును కూడా వాళ్ళ దగ్గర మొత్తం ఇంటాక్ట్ అంటే ఎంతైతే సొమ్ము ముసలావిడకి వెళ్ళిపోయిందో ఆ సొమ్ము మొత్తాన్ని కూడా వాళ్ళ దగ్గర నుంచి స్వాధీనం చేసుకున్నాం. సో దీనికి సంబంధించిన నిందితుల్ని కోర్టు ముందు ప్రవేశపెట్టడం జరుగుతుంది. కోర్టులో వీళ్ళకు
కఠినంగా శిక్ష పడేలాగా ఇన్వెస్టిగేషన్ కూడా ఆ విధంగా మేము తీసుకెళ్తున్నాము. దీని విషయంలో